హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు చాలా మంచి వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు, హీరో మోటోకార్ప్ నుంచి హీరో ప్యాషన్ ప్లస్ అనేది రీలాంచ్ చేయడం జరిగింది. ఒకప్పుడు చాలామంది కస్టమర్ల యొక్క మన్ననలను పొందినటువంటి బెస్ట్ బైక్ అని చెప్పుకోవచ్చు. ఇది డైలీ కమ్యూటర్ బైకు. ఒకప్పుడు మంచి సేల్స్ అయితే ఈ బైక్ నుంచి ఈ కంపెనీ అయితే ఆర్జించింది. BS4 ఈ BS6 ట్రాన్స్మిషన్లో భాగంగా ఈ బైక్ని అయితే గత కొంతకాలంగా మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేయలేకపోయారు. ప్రస్తుతానికైతే మాత్రం చాలామంది కస్టమర్ల యొక్క కోరిక మేరకు హీరో మోటోకార్ప్ వారు ఈ 2023లో భాగంగా కొన్ని మోడిఫికేషన్ తోటి ఈ బైక్ని మళ్ళీ రీలాంచ్ చేయడం జరిగింది. సో ఈరోజు నేనైతే మాత్రం ఈ బైక్ సంబంధించిన డీటెయిల్స్ మీకు అందించడం కోసం నేను ఇక్కడికి వచ్చి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఈ బైక్ సంబంధించినటువంటి స్పెసిఫికేషన్తో పాటు ఈ బైక్ సంబంధించిన ఫీచర్స్, బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసరికి హీరో మోటోకార్ప్ రీసెంట్గా లాంచ్ చేసినటువంటి హీరో ప్యాషన్ ప్లస్ అనమాట. ముందుగా దీనికి ముందు భాగంలో చూసినట్లయితే హెడ్ ల్యాంప్ వచ్చేసరికి హెలోజన్ బల్బ్తో దీన్ని రూపొందించడం జరిగింది. అదేవిధంగా వైజర్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ వైజర్ పైన మీరు హీరో యాంబ్లమ్ అనేది మనం గమనించవచ్చు. ఇదే విధంగా దీనికి సంబంధించినటువంటి టర్న్ ఇండికేటర్స్ కూడా మీకు బల్బ్ టైప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ గ్రాఫిక్స్ కూడా మీకు స్టైలిష్గా గమనించవచ్చు. ఫ్రంట్ సెక్షన్లో అయితే మాత్రం లుక్స్ పరంగా చాలా బెటర్గా కనిపిస్తుంది ఈ బైకు. అదేవిధంగా ఈ బైక్ సంబంధించినటువంటి ఫ్రంట్ సెక్షన్లో మీకు సస్పెన్షన్ పరంగా మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంతో పాటు దీనికి అటాచబుల్గా రిఫ్లెక్టర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనివల్ల మీకు ఫోర్వర్డ్ జంక్షన్లో సేఫ్టీ అనేది ఉంటుందన్నమాట. దీంతో పాటుగా ఫ్రంట్ సెక్షన్లో మీకు డ్యూయల్ టోన్ ఫ్రంట్ ఫెండర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మీకు ఈ డ్యూయల్ టోన్ ఫ్రంట్ ఫెండర్ వల్ల ఈ లుక్స్ అనేది ఇంకా ఎన్హాన్స్ చేస్తుందన్నమాట. చూడడానికి అయితే చాలా స్టైలిష్గా కనిపిస్తుంది. అదేవిధంగా ఈ బైక్ సంబంధించినటువంటి ఫ్రంట్ సెక్షన్లో మీకు బ్రేక్ వచ్చేసరికి 130 mm డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. పై స్పోక్ ఎలవీల్స్తో వెహికల్ లుక్ అయితే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ బైక్ సంబంధించినటువంటి టైర్ చూసినట్లయితే మీకు 80/100 18 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఈ వెహికల్లో ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. క్లియర్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ బైక్ సంబంధించిన ఇంజిన్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇందులో అయితే కొన్ని మోడిఫికేషన్స్ అయితే చేయడం జరిగింది. అంటే రీసెంట్గా మనకి OBD2 సంబంధించిన ఇంజిన్ అయితే ఈ వెహికల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే OBD2 సంబంధించిన టూల్స్ అయితే ఇందులో అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా ఇథనాల్ 20కి సంబంధించిన పెట్రోల్ కూడా యూజింగ్ అయ్యేలా ఈ ఈ ఇంజిన్ అయితే రూపొందించడం జరిగింది. ఇందులో మీకు 97.2cc BS6 F5 స్టేజ్ 2 అంటే OBD2 సంబంధించిన ఇంజిన్ అయితే ఈ వెహికల్లో ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఈ వెహికల్ సంబంధించిన పవర్ వచ్చేసరికి 8.02 PS వద్ద 8000 RPM జనరేట్ చేస్తుంది. ఈ వెహికల్ సంబంధించిన టార్క్ చూసినట్లయితే మీకు 8.05 Nm వద్ద 6000 RPMని వెహికల్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వెహికల్ అయితే మాత్రం కిక్ అండ్ పవర్ స్టార్ట్తో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ గమనించవచ్చు, ఇథనాల్ 20 పెట్రోల్ సంబంధించినటువంటి లేబుల్ అనేది ఈ ట్యాంక్ మీద వీళ్ళైతే చూపించడం జరుగుతుంది, గమనించవచ్చు. ఈ బైక్ యొక్క ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 11 లీటర్స్. ఇక ట్యాంక్ పైన మీరు చూడొచ్చు ప్యాషన్ ప్లస్ అని చెప్పేసి గ్రాఫిక్స్ అయితే చాలా స్టైలిష్గా, ఈ డిజైన్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే పిలియన్ రైడర్ యొక్క సేఫ్టీ కోసం ఫోల్డబుల్ ఫుట్ పెగ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా హీట్ షీల్డ్తో కూడినటువంటి ఎగ్జాస్ట్ పైప్ అయితే మాత్రం చాలా స్టైలిష్గా కనిపిస్తుంది, చూడొచ్చు క్లియర్గా మీరు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి ఈ బైక్ సంబంధించిన రియర్ సస్పెన్షన్ గురించి మనం చెప్పుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు డ్యూయల్ స్ప్రింగ్ లోడెడ్ ఇక్కడ మనకి హైడ్రాలిక్ సస్పెన్షన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది అడ్జస్టబుల్గా ఉంటుంది కాబట్టి మంచి కంఫర్టబుల్ రైడ్ అనేది మనకి పొందవచ్చు అనమాట. అదేవిధంగా బైక్ సంబంధించిన రియర్ సెక్షన్లో టైర్ చూసినట్లయితే 80/100 18 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఈ వెహికల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. బోత్ టైర్స్ మీకు ఒకే సైజులో ఉండడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఈ బైక్ సంబంధించిన రియర్ బ్రేక్ గురించి చెప్పుకున్నట్లయితే ఫ్రంట్ సెక్షన్లో మీకు 130 mm ఉంటుంది. రియర్ సెక్షన్లో కూడా 130 mm డ్రమ్ బ్రేక్స్తోనే ఈ వెహికల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అనేది కామన్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మనం అక్కడ చూడొచ్చు రైట్ వ్యూ ఏ విధంగా ఉందన్నది ఈ బైక్ గురించి. అదేవిధంగా రియర్ సెక్షన్లో చూసినట్లయితే మీకు ఇక్కడ చూడొచ్చు రియర్ ఫెండర్ చాలా లార్జ్గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంతోపాటు ఇక్కడ చూడొచ్చు బల్బ్ టైప్ మీకు రియర్ టైల్ ల్యాంప్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడడానికైతే మాత్రం చాలా స్టైలిష్గా ఈ టైల్ ల్యాంప్ అనేది కనిపిస్తుంది. రియర్ వింకర్స్ కూడా మీరు గమనించవచ్చు. ఇక్కడ మీరు గమనించవచ్చు రియర్ సెక్షన్లో మీకు శారీ గార్డ్ అనేది వెహికల్తో పాటు ప్రొవైడ్ చేస్తున్నారు, మంచి విషయం. దీంతో పాటుగా చైన్ గేజ్ కూడా మీకు క్లోజ్డ్ చైన్ గేజ్ వస్తుంది, ఓపెన్ చైన్ గేజ్ అయితే కాదు, ఇది కూడా మంచి విషయం. ఇక్కడ మీరు గమనించినట్లయితే రియర్ సెక్షన్లో పిలియన్ రైడర్ ఎవరైతే కూర్చున్నారో కంఫర్టబుల్గా సేఫ్టీగా పట్టుకోవడానికి
మంచి యూనిక్ డిజైన్‌తో కూడినటువంటి రియర్ గ్రాబ్ రైల్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడడానికి కూడా చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఒక లార్జ్ సింగిల్ సీట్ అనేది ఈ వెహికల్‌లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వెహికల్ అయితే మాత్రం మంచి కంఫర్టబుల్ సిట్టింగ్ అనేది ఈ వెహికల్‌లో మనకి అవైలబుల్‌గా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్‌కి సంబంధించిన గేర్ బాక్స్ వచ్చేసరికి మీకు 4 గేర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సెక్షన్‌లో మనం బ్యాక్ అయితే వేసుకోవాల్సి ఉంటుందన్నమాట 4 గేర్లు కూడా. అదేవిధంగా సైడ్ స్టాండ్ ఇండికేటర్ కూడా ఈ వెహికల్‌లో ప్రొవైడ్ చేయడం మంచి విషయం. అంటే ఇదివరకటి ప్యాషన్ ప్లస్‌లో అయితే ఈ ఫీచర్ అయితే లేదు. ఇది మంచి సేఫ్టీ ఫీచర్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇది అడ్వాన్స్ ఫీచర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ వెహికల్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ చూసినట్లయితే మీకు 168 ఉంటుంది. అంటే ఇండియన్ రోడ్స్‌కి చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. సో మీకు ఎటువంటి స్పీడ్ బ్రేకర్స్ కూడా ఈ వెహికల్ ఇంజిన్ తాకే అవకాశం అయితే ఉండదన్నమాట. సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఫీచర్తో పాటు దీనిలో వచ్చినటువంటి మరొక బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఐ3 టెక్నాలజీ అనమాట. ఇది హీరో పేటెంట్ ఐ3 టెక్నాలజీ. ఇదివరకటి ప్యాషన్ ప్లస్‌లో అయితే ఈ ఫీచర్ అయితే లేదు. దీనిలో ఈ ఫీచర్‌ని ప్రొవైడ్ చేయడం అనేది చాలా మంచి విషయం. దీనివల్ల మీకు ఫ్యూల్ అనేది సేవ్ అవుతుందన్నమాట. ఫ్రెండ్స్ మీకు ఈ వెహికల్‌లో మీకు డిజి అనలాగోమీటర్ కన్సోల్ అయితే లభిస్తుందన్నమాట. చాలా చూడడానికి చాలా కన్వీనియన్స్‌గా ఉంటుంది. మంచి ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుందన్నమాట. న్యూట్రల్ లైటు, పాస్ లైటు, అదేవిధంగా మీకు సిగ్నల్ లైట్స్ కనబడతాయి. ఎనలాగ్ అయితే మాత్రం మీకు స్పీడోమీటర్ ఉంటుంది. అదేవిధంగా మీకు పైన చూసినట్లయితే సైడ్ స్టాండ్ ఇండికేషను, మాల్ ఫంక్షన్ ఇండికేటర్ ల్యాంపు, ఐ3ఎస్ లైటు, అదేవిధంగా ఓడోమీటర్ డిజిటల్‌గా కనిపిస్తాయి అనమాట. చూడడానికైతే ఈ డీజీ అనలాగోమీటర్ కన్సోల్ అయితే మాత్రం చాలా స్టైలిష్‌గా, యూనిక్‌గా కనిపిస్తుంది. ఇక్కడ మీరు లెఫ్ట్ హ్యాండిల్ బార్ చూసినట్లయితే మీకు పాసింగ్ స్విచ్చు, హై బీమ్, లో బీము, టర్నింగ్ స్విచ్చు, అదేవిధంగా హార్న్ బటన్ అయితే మీరు గమనించవచ్చు. అదేవిధంగా మనం రైట్ హ్యాండ్ బార్ చూసినట్లయితే పవర్ స్టార్ట్ బటన్ అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ వెహికల్కి సంబంధించిన రియర్ వ్యూ మిర్రర్స్ అయితే చాలా స్టైలిష్‌గా మీరు ఇక్కడ చూడొచ్చు. ఫ్రెండ్స్ మీకు ఈ బైక్ సంబంధించిన కర్బ్ వెయిట్ వచ్చేసరికి 115 కేజీస్ లెస్ వెయిట్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ వెహికల్కి సంబంధించిన సాడిల్ హైట్ చూసుకున్నట్లయితే మీకు 770 ఉంటుంది. అంటే ఎటువంటి హైట్ ఉన్న వాళ్ళకైనా సరే అంటే 5.3 ఇంచెస్ నుంచి 6 ఫీట్ వరకు కూడా ఈ వెహికల్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు టెస్ట్ రైడ్ అయితే చేయండి. టెస్ట్ రైడ్ చేస్తే మీకు ఫిజికల్ ఫీలింగ్ తెలుస్తుంది కాబట్టి. ఫ్రెండ్స్ మీకు ఈ బైక్ అయితే మాత్రం ఆల్రెడీ సక్సెస్ఫుల్ మోడల్ కాబట్టి నిర్భయంగా ఈ బైక్‌ని అయితే మీరు తీసుకోవచ్చు. మైలేజ్ పరంగా కూడా మీకు సిటీ కండిషన్‌లో 55 నుంచి 60 వరకు కేఎంపీఎల్ వరకు మీరు మైలేజ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా హైవేలో లాంగ్ రైడ్ వెళ్ళినప్పుడు 60 నుంచి 65 వరకు మైలేజ్ అనేది ఈ బైక్ నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనమాట. ఎవరైతే మంచి ఫ్యామిలీ ఓరియెంటెడ్ 100 సీసీలో నాకు మంచి మైలేజ్ వచ్చి మంచి కంఫర్టబుల్ బైక్ కావాలనుకుంటే మీరు కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ బండిని కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మీకు ఫైనల్‌గా ఈ బైక్ యొక్క ప్రైస్ చూసినట్లయితే మీకు ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీకు 76,300 కింద ఉంది. అంటే మనకి ఆన్ రోడ్ ప్రైస్ అనేది 95,000 నుంచి 96,000 వరకు ఈ బైక్‌ని మనం అనుకోవచ్చు. ఆన్ రోడ్ ప్రైస్ అనేది ఒక్కో చోట ఒకలా ఉండొచ్చు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఈ బైక్ గురించి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.